మేడం ఇందిరా గారిని ప్రసంగించవలసింది. ఆలపాటి సర్పంచ్ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, కన్నీర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, ఇంకా యూపీ స్కూల్ ఉపాధ్యాయులకి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎంలు అందరికీ కూడా నా నమస్కారాలండి. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇక్కడ గత సంవత్సరం కూడా మనం వచ్చాం ఇక్కడికి. నేను లాస్ట్ ఇయరే ఇక్కడికి ఈ స్కూల్కి కొత్తగా వచ్చాను ట్రాన్స్ఫర్ మీద. వచ్చి రాగానే ఇక్కడ కన్నీర్ చారిటబుల్ ట్రస్ట్ వారు పుస్తకాలు ఇస్తారు, పంచాయతీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. వచ్చిన తర్వాత మనకు పుస్తకాలు ఇచ్చారు. కొత్త లాస్ట్ ఇయర్ నాకు కొత్త, ఈ సంవత్సరం మళ్ళీ మనల్ని పుస్తకాలు తీసుకోవడానికి పిలిచారు. అంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఆనవాయితీని కొనసాగిస్తున్నారు అట్లాగే. అంటే చాలా గొప్ప విషయం. పేద పిల్లలకి రాసుకోవడానికి బుక్స్ ఇవ్వడము, పెన్నులు ఇవ్వడం ఇట్లాంటివి అనేది అంటే విద్యాదానం అన్నమాట. చదువుకోవడం అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్ప అని అంటారు. అట్లా విద్య కొరకు మీకు పుస్తకాలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఒక సంవత్సరం ఇచ్చి ఊరుకోవట్లేదు, ప్రతి సంవత్సరం కూడా పుస్తకాలు మీకు అందిస్తున్నారు, మీరు చదువుకోవడానికి తోడ్పడుతున్నారు. అంటే అది కూడా పేద పిల్లల కోసం కృషి చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయము. ఇలాగే ఇంకా ముందు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? మీరు కూడా బాగా చదువుకుని ఇంకా పేద విద్యార్థులకి మీరు కూడా ఈ విధంగానే సహాయం చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఒకవేళ వీలైతే కనుక ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా స్కూల్కి ఒక చిన్న బీరువాని డొనేట్ చేయమని సభాముఖంగా కోరుకుంటున్నానండి. మీ వీలైతే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.